ఓం ద్వైత విశిష్టవాద కుశవైరద్వైత భక్తృర్చితం సార విచార చారు మనసం సంఖావతం వల్లభం స్వాప్తానాప్త సమస్త జీవ సదయం జ్ఞానాశ్రయమాశ్రయం స్వాప్తానాప్త సమస్త జీవ సదయం జ్ఞానాశ్రయమాశ్రయం వందే ద్వైత గురుం జగతాం ధీశంకరం శంకరం వందే ద్వైత గురుం జగతాం ధీశంకరం శంకరం. శృతి స్మృతి పురాణానాం ఆలయం కరుణాలయం శృతి స్మృతి పురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం లోకశంకరం. శ్రీ గురుభ్యో నమః. శ్రీ శ్రవణం ఛానల్కి శ్రోతలందరికీ కూడా మరొకసారి స్వాగతం. ఈరోజు మనం 286, 287 శ్లోకాలను చెప్పుకోబోతున్నాం అనమాట. ముందుగా 286 శ్లోకాన్ని వినేద్దాం. ప్రతీతిర్జీవ జగతో స్వప్నవద్భాతి యావతా తావన్నిరంతరం వేద్వన్ స్వాధ్యాయాభ్యసనం కురు. ఇప్పుడు దీని ప్రతిపదార్థాన్ని చూద్దాం. హే విద్వాన్, ఓ విద్వాంసుడా, యావతా ఎంతకాలము చేత, జీవ జగతోహో జీవుని యొక్క జగత్తు యొక్క, ప్రతీతి స్వప్నవత్ మెలుకున్న వానికి స్వప్నం వలె నిశ్చితమైన మిథ్యాతత్వం కలదై భాతి భాసిస్తోంది. తావత్ అంతకాలం వరకు, నిరంతరము ఎడతెరిపి లేకుండా, స్వాధ్యాసనం కురు అంటే స్వాధ్యాసము తొలగించుకో అంటూ చెప్పడం జరుగుతుంది అనమాట. ప్రతీతి అంటే ఇక్కడ అనుభవం, కనిపించడం. జీవ జగతోహో జీవుడు మరియు జగత్తు యొక్క ప్రతీతి కనిపిస్తుంది. ఎలా కనిపిస్తుంది అంటే స్వప్నం వల్ల కనిపిస్తుంది. ఎంతకాలం వరకు అంటే అంతవరకు కూడాను. నిరంతరముగా వివేకి సాధకుడు ఈ అధ్యాసాన్ని అది అనుభవంగా కనిపించేంత వరకు కూడాను ఈ సాధకుడు దాన్ని తొలగించుకోవాలి. తాత్పర్యాన్ని చూద్దాం. జీవుడు మరియు జగత్తు స్వప్నం వల్లే కనిపిస్తున్నాయనే సత్యం ప్రత్యక్షంగా స్థిరపడే వరకు కూడాను వివేకి నిరంతరం అధ్యాస నివృత్తి సాధన చెయ్యాల్సిందే అంటున్నారు శంకరుల వారన్నమాట. మనకి జగత్తు చాలా నిజంగా కనిపిస్తూ ఉంటుంది. ఈ శరీరం నిజం అనిపిస్తుంది, ఈ బంధువులు నిజం, ఈ సుఖదుఖాలు నిజం, విజయాపజయాలు నిజం, ఇలా అన్నీ అనిపిస్తాయి. కానీ శంకరాచార్యుల వారు అడుగుతున్నారు, నిన్న రాత్రి కల్లో కనిపించిన ప్రపంచం కూడా అప్పట్లో నిజంగానే అనిపించలేదా అంటూ. నిజమే, కలలో మనం ఏడుస్తాం, నవ్వుతాం, భయపడతాం, పరుగులు తీస్తాం, అన్నీ మెలుకున్న తర్వాత మన కళ అది అన్నది మనకు తెలుస్తుంది. మనస్సు యొక్క కల్పన అని కూడా మనం అనుకుంటాం. అప్పుడు అదేవిధంగా జ్ఞానోదయం వచ్చినప్పుడు కూడాను జీవుడు జగత్తు భేదభావం అన్నీ పరమార్థ సత్యం కాదని తెలుస్తుంది మనకి. అందుకే స్వప్నవత్ అని శంకరాచార్యుల వారు అంటారనమాట. నా అసతో విద్యతే భావో నా భావో విద్యతే సతః ఉభయోరపి దృష్టాంత తనయోస్తత్వదర్శిభిః అంటారు. ఇందులో అసత్యానికి నిజమైన ఉనికి లేదు, సత్యానికి లేమి లేదు. ఈ ప్రపంచం అనుభవంలో కనిపించిన పరమార్థంలో మాత్రం బ్రహ్మే సత్యం. దైవీహేష గుణమయీ మమ మాయా దురస్త్యయ మామేవ ఏ ప్రపద్యంతే మాయామేతం తరంతి తే అంటాడు భగవంతుడు 7వ అధ్యాయంలో 14వ శ్లోకంలో. ఈ జగత్తు మాయాశక్తి వల్లే కనిపిస్తుంది, బ్రహ్మజ్ఞానం ద్వారా మాత్రమే దాన్ని అధిగమించవచ్చు అంటూ మనం ఇక్కడ అర్థం చెప్పుకోవచ్చు అనమాట. మాండూక్య కారికలో కూడాను మనకి ఇలాంటిదే ఒకటి కనబడుతుంది. ఏమిటది?
స్వప్నం మాయే యథా దృష్టి గంధర్వనగరం యథా తదా విశ్వమిదం దృష్టం వేదాంతేషు విచక్షణై అంటారు. స్వప్నము మాయ, ఆకాశంలో కనిపించే గంధర్వ నగరము ఎలాగో ఈ జగత్తు కూడా అలాంటిదేనని వేదాంతవేత్తలు చెబుతున్నారు అంటుంది ఉపనిషత్తు వాక్యం. యత్ర వా అస్య సర్వాత్మైవాభూత్ అంటారు. అన్నీ ఆత్మయే అని తెలిసినప్పుడు వేద ప్రపంచం తన స్వతంత్ర సత్యాన్ని కోల్పోతుంది అంటుంది బృహదారణ్యకోపనిషత్తు. మనకి దీర్ఘ స్వప్నమే సంసారం అనేస్తారు వశిష్ఠ మహర్షుల వారు శ్రీరామచంద్రమూర్తితోటి. ఎందుకంటే కల్లో ఒక రాజు అవ్వచ్చు, కల్లో ఒక బిచ్చగాడు అవ్వచ్చు, మేలుకున్న తర్వాత రెండు అసత్యమే. అలాగే జన్మము, మరణము, లాభము, నష్టము, కీర్తి, అపకీర్తి జ్ఞాన దృష్టిలో ఇవన్నీ స్వప్న సదృశ్యమే. కాకపోతే ఇది దీర్ఘ స్వప్నం లాంటిది. మన నిద్రలో కనే కళ చాలా చిన్నదై ఉంటుంది. ఎందుకంటే మెలకు రాగానే కరిగిపోతుంది. కానీ మన జీవితం బ్రహ్మకి కల అవ్వచ్చు, మనకంటే మనం సృష్టించిన వాడికి కళ లాంటిదే. కాబట్టి దాని స్వప్న సాదృశ్యమే అంటూ చెప్పడం జరిగిందనమాట. మనకి ఒక్కొక్కసారి మనం టీవీ చూస్తున్నా, సినిమా చూస్తున్నా కథలో పూర్తిగా లీనమైపోయి మనం కూడా బాధపడిపోతాం, ఏడ్చేస్తుంటాం. కానీ అది అయిపోయిన తర్వాత దాని ప్రభావం వెంటనే పోతుంది మనకి. అలాగే జ్ఞానం రాకముందు జగత్తు పరమసత్యంగా కనిపిస్తుంది. జ్ఞానం వచ్చిన తర్వాత అది బ్రహ్మాధిష్టానంలో కనిపించే నామరూప ప్రపంచం అని మనకి తెలిసిపోతుంది అనమాట. అందుకే శంకరాచార్యులు వారు జగత్తు స్వప్నం అని ప్రపంచాన్ని నిరాకరించకుండా వ్యవహారంలో జగత్తు ఉంది, పరమార్థంలో బ్రహ్మే ఉంది అంటూ మనకి మాటిమాటికి నిరూపిస్తున్నారన్నమాట. కలలోని నీరు దాహం తీర్చినట్టుగా కనిపిస్తుంది మనకి, కానీ మేలుకున్నాక దానికి స్వతంత్ర సత్యం ఉండదు. అలాగే జగత్తు అనుభవంలో ఉంటుంది, కానీ స్వతంత్ర సత్యం బ్రహ్మానికే ఉంటుంది అన్నది మనం ఇక్కడ అర్థం చేసుకోవాలన్నమాట. ఏ సుఖం వచ్చినా, ఏ దుఃఖం వచ్చినా మనస్సులో మనం ఈ స్వప్నం లాంటిదే ఈ దృశ్యం అంతా అన్నది మాటిమాటికి మనం గుర్తు తెచ్చుకుంటూ నేను సాక్షిని అన్న భావాన్ని స్థిరపరచుకోవడానికి ప్రయత్నం చెయ్యాలి అంటున్నారు. దేహాభిమానం అప్పుడు తగ్గుతుంది, రాగద్వేషాలు తగ్గుతాయి. ఎప్పుడు ఈ భావం మనకి బలపడ్డప్పుడు. ఆ రమణ మహర్షి గారు శరీరం ఒక ఇన్స్ట్రుమెంట్ మాత్రమే అని అనుకున్నారు. కాబట్టి ఆయన ఆ ఆత్మనిష్టలో అలాగా ఉండిపోగలిగారు. జీవ జగత్తుల స్వప్న దృశ్యాన్ని స్పష్టంగా గ్రహించేంతవరకు కూడా నిరంతరం మనం ఒకరోజు అనుకుని మానేస్తే కాదు, ఈ అధ్యాస నివృత్తికి సాధన నిరంతరం చేస్తూనే ఉండాలి, లేకపోతే అది చటుక్కున మళ్ళీ మొలుచుకొచ్చేస్తుంది అంటూ చెప్పడం జరిగింది అనమాట. ఇప్పుడు మరో శ్లోకాన్ని కూడాను మనం వినేద్దాం. 287వ శ్లోకాన్ని. నిద్రాయా లోకవార్తాయాః శబ్దాదేరపి విస్మృతేః క్వచిన్నావసరం దత్వా చింతయాత్మానమాత్మని. ఇప్పుడు దీని ప్రతిపదార్థాన్ని కూడాను మనం చూద్దాం. నిద్రాయాః నిద్ర వలనను, లోకవార్తాయాః లోకవార్తల వలనను, శబ్దాదేరపి శబ్దాది విషయాల వలనను కలుగు విస్మృతేః ఆత్మవిస్మరణకు క్వచిత్ ఎన్నిటికిని అవసరము అవకాశము అదత్వా ఈయక ఆత్మానం పరమాత్మ స్వరూపమును గురించి ఆత్మని బుద్ధియందు చింతయ ఆలోచించుము అంటూ ఇందులో చెప్పడం జరుగుతుంది మనకి. అంటే లోక సంబంధమైన నిద్రకు, లోక వ్యర్థ సంభాషణలకు, శబ్దాది విషయాలలో మునిగిపోయి ఆత్మవిస్మృతికి ఎప్పుడూ అవకాశం ఇవ్వకుండా ఆత్మను ఆత్మయందే నిరంతరం చింతించు అంటూ మనకు ఒక ఉపాయాన్ని కూడాను శంకరుల వారు ఇక్కడ ఇవ్వడం జరుగుతోందనమాట. ఈ వివేక చూడామణిలో సాధకునికి శంకరాచార్యుల వారు ఇచ్చిన అత్యంత ఆచరణాత్మకమైన ఉపదేశాల్లో ఇది ఒకటి అని అనుకోవచ్చు మనం. ఇంతవరకు ఆయన వాసనలు తొలగించు, దేహాభిమానాన్ని విడిచిపెట్టు, తత్వమసి మహావాక్యాన్ని మననం చేసుకో, జీవజగత్తులను స్వప్న దృశ్యంగా చూడు అని చెప్తూ వచ్చారు. ఇప్పుడు ఒక ప్రశ్న వస్తోంది, ఈ జ్ఞానం ఎందుకు స్థిరపడట్లేదు మనకి అని. దానికి సమాధానంగానే ఈ శ్లోకాన్ని ఇచ్చారు ఆయన. ఏమిటిది? మనస్సు బ్రహ్మ విచారంలో నిలపాలి, కానీ అది ఎక్కడికి వెళ్తుంది? నిద్రలోకి వెళ్తుంది, లోక వ్యర్థ చర్చల్లోకి వెళ్తుంది, ఇంద్రియ విషయాల్లోకి వెళ్తుంది. అక్కడికి వెళ్ళినప్పుడు ఆత్మస్మృతి మసగబారిపోతుంది. అందుకే శంకరాచార్యుల వారు
ఆత్మవిస్మృతికి అవకాశం ఇవ్వకండి అంటూ హెచ్చరిస్తున్నారన్నమాట. యా నిశా సర్వభూతానాం తస్యాం జాగర్తి సంయమి యస్యాం జాగర్తి భూతాని స నిశా పశ్యతో మునేహ అంటారు అధ్యాయం 2లో 69 శ్లోకంలో. లోకానికి ముఖ్యంగా అనిపించేవి జ్ఞానికి విలువలేనివి. లోకం మర్చిపోయే ఆత్మసత్యంలోనే జ్ఞాని మెలుకొని ఉంటాడు ఎప్పుడు కూడాను అంటూ కృష్ణ భగవానుడు అత్యంత రహస్యమైన విషయాన్ని ఇక్కడ మనకి చెప్పడం జరుగుతుంది అనమాట. ఈ విషయాన్ని మనం వేరే వేరే శ్లోకాల్లో అనేక మార్లు విస్తృతంగా చెప్పుకున్నాం. దీని అసలు అర్థం ఏమిటి అన్నది. అంటే మిగతా వాళ్ళు పడుకున్నప్పుడు జ్ఞాని మెలుకుని ఉంటాడు అంటే మనం వేరే రకంగా అర్థం చేసుకుంటామని చెప్పి కృష్ణ భగవాను వాడు ఇది అత్యంత రహస్యమైనదంటూ మనకి శంకర భాష్యం ద్వారా ఇచ్చిన విషయాన్ని మనం అనేక మార్లు చర్చించుకోవడం జరిగింది. మళ్ళీ ముందు మరొకసారి మనకి ఎప్పుడైనా అవకాశం దొరికినప్పుడు మరింత విస్తారంగా దీని గురించి మళ్ళీ చర్చిద్దాం, మళ్ళీ చెప్పుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు కఠోపనిషత్తు దీన్ని ఏ విధంగా దృఢీకరిస్తోంది మనకి అంటే, సృష్టికర్త ఇంద్రియాలను బయటకు తిరిగేలానే చేశాడు, అందువల్ల మనిషి బాహ్య ప్రపంచాన్నే చూస్తాడు, అంతరాత్మని చూడ్డు అంటారు. ఎలాగా? పరాంచికాని వ్యతృణాత్ స్వయంభూహ తస్మాత్ పరాంగ పశ్యతి నా అంతరాత్మన్ అంటారు ఆయన. అంతరాత్మని చూడ్డు అను. తర్వాతే అదే ఉపనిషత్తు మళ్ళీ మనకి ఏం చెప్తుందంటే, కశ్చిత్ ధీరః ప్రత్యేగాత్మన్ ఐక్షత్ అంటారు. అంటే అయితే ఏదో ఒక ధీరుడు మాత్రం లోపలికి తిరిగి ఆత్మను దర్శిస్తాడు అంటారు. చింతయాత్మనాత్మని అంటారు ఈ శ్లోకంలో. అంటే ఇదే ఈ భావమే అన్నమాట. దానికే మనకి కబీర్ దాస్ దోహా ఎలా పనిచేస్తుందంటే, మాలా ఫేరత్ జుగుభాయ ఫిర్ నా మన్కా ఫేరా కర్కా మన్కా ఢార్ దే మన్కా ఫేర్ అంటారు ఆయన. అంటే చేతిలో జపమాలను తిప్పుతూ యుగాలు గడిపేసిన మనస్సు మారకపోతే ప్రయోజనం లేదు. చేతి పూసలను వదిలి మనస్సును దేవునిపైన తిప్పు. శంకరాచార్యుల వారు కూడా ఇదే చెప్తున్నారు. బాహ్య విషయాల కంటే మనస్సు ఆత్మవైపు తిరగాలి అంటూ. ఒక రైతు తన పొలానికి నీరు తెస్తాడు, కానీ పొలంలో చిన్న చిన్న రంధ్రాలున్నాయి. నీరు అన్నీ వాటిలోకి వెళ్ళిపోతుంది. పంటకు అది ఉపయోగపడడం మానేసింది. అలాగే మన సాధన ద్వారా సాధించిన శాంతి వ్యర్థ సంభాషణలోనూ అధిక ఇంద్రియాసక్తుల్లోనూ అజాగ్రత్తల్లోనూ వృధా అయిపోతుంది. అందుకే శంకరాచార్యుల వారు అవకాశం ఇవ్వకండి అంటూ చెప్తున్నారు. ఇక్కడ నిద్ర అనే పదం కేవలం శారీరక నిద్ర కాదు, ఆధ్యాత్మిక అర్థంలో అజ్ఞాన నిద్ర కూడా. లోకంలో పూర్తిగా మునిగిపోయి తన నిజస్వరూపాన్ని మర్చిపోవడం కూడా ఒక నిద్రే. లోకవార్త అంటే అవసరమైన సంభాషణ కాదది, వ్యర్థమైన ఆత్మవిచారానికి దూరం చేసే మాటలు. దీనికే సాధకుడు రోజులో అనేక సార్లు తన్ని ప్రశ్నించుకోవాలని ఇదివరకు చెప్పుకున్నాం. ఈ మనసు ఎక్కడ ఉంది ఇప్పుడు? ఆత్మలో ఉందా లేక విషయాల్లో తిరుగుతోందా అంటూ. మనస్సు బయటకు వెళ్తే మళ్ళీ మృదువుగా దానికి తట్టి లేపి లోపలికి తిప్పాలి. అదే నిధిధ్యాసం అంటున్నారు. ఆత్మశృతిని కోల్పోవడమే బంధం, ఆత్మశృతిని నిలుపుకోవడమే సాధన అంటూ మనం ఇక్కడ చక్కగా అర్థం చెప్పుకోవచ్చు అనమాట. ఈ పూటకి మనం ఈ 2 శ్లోకాలని చెప్పుకోవడం జరిగింది. మళ్ళీ రేపు మనం మరో 2 శ్లోకాలతో కలుద్దాం. అంతవరకు సెలవు. इति गुरुवाक्यम् इति गुरुवाक्यं विधि वेदान्तं विदितारकमिति ब्रह्ममु इति गुरुवाक्यं विधि वेदान्तं विदितारकमिति ब्रह्ममु इति मोदलिदि नडुमिदि तुदि తెలిసిన వాడెవడుగా ఇది మొదలిది నడుమిది తుది తెలిసిన వాడెవడుగా ఇది గురువాక్యం విధి వేదాంతం విదితారకమితి బ్రహ్మము ఇది గురువాక్యం.